నమస్తే. నమస్తే అన్న, చెప్పండి ఏమైంది? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీహిల్స్లో. ఓటు వచ్చిందా నీకు? వచ్చింది. వచ్చిందా? ఫస్ట్ వేసినావు ఇంతవరకు ఎప్పుడు నోటు? వేసిన. ఎవరికి వేసినావు? అజారుద్దీన్. అసరుద్దీన్ వేసినా. ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తారా లేకపోతే బీజేపీకి వేస్తారా లేకపోతే బీఆర్ఎస్కి వేస్తారా? కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తారా? ఎందుకో? ఎందుకంటే కాంగ్రెస్ మనకి మంచి గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వేస్తాం. కాంగ్రెస్కి ఫెసిలిటీస్, పబ్లిక్కి కూడా ఫెసిలిటీస్ మంచిగా ఇస్తుంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది? కాంగ్రెస్ నుంచి మన అజారుద్దీన్. ఇప్పుడు అజారుద్దీన్కి అయితే ఇయ్యారు అనుకుంటా సీటు. ఏమో ఆయన పోటీ చేస్తా అంటుండు కదా. సరే, ఆయన చేస్తే ఇంకా మంచిది. ఆయన చేస్తే ఇప్పుడు ఆయననే గెలుస్తాడు. ఇప్పుడు ఎందుకంటే మా గంటకి ఒపీనియన్ లేరు కాబట్టి ఆయననే గెలుస్తాడు పక్క. గెలిచే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు రేవంత్ నీకు యూత్, ఇప్పుడు మీరు యూత్ ఇప్పుడు కేసీఆర్ పాలన మంచి అనిపించిందా రేవంత్ రెడ్డి పాలన మంచి అనిపించింది? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. కేసీఆర్ పాలనలో ఏంటంటే కొట్లాటలు గొడవలు అవే ఉండే. ఇట్లా రేవంత్ రెడ్డి పాలనలో అవన్నీ లేవు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏంటంటే మొత్తం అన్ని స్ట్రిక్ట్గా చేసిండు. ఇప్పుడు మన ఏమైనా పెళ్ళిళ్ళున్న డీజే గీజే అవన్నీ ఏం లేకుండా చేసేసిండు. అది కాకుండా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం అంతే. యూత్ డీజేలు గీజేలు కావాలన్నా? డీజే ఇప్పుడు పబ్లిక్లో ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ మన బోనాలు గినాలు అయితే అన్ని బంద్ చేసేసిండు అన్న డీజే గీజే. అట్లా నేను ఏమంటే అన్నీ ఏం చేయొద్దు ఇష్యూస్ అని చెప్పి చెప్తున్నాను. వీళ్ళన్నీ పర్మిషన్ ఇస్తున్నా డీజేలకి ఇట్లా అన్న. ఇప్పుడు ఎవరు ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఇస్తుండే, ఇప్పుడు ఈయన ఇస్తలేడు రేవంత్ రెడ్డి. మంచిదా ఇవ్వకపోవడం ఇచ్చుడు మంచిదా? ఇవ్వాలి, అదే కావాలి కదా మనకి. నువ్వు రేవంత్ రెడ్డి మంచిగా ఉంది అంటున్నావు కదా. రేవంత్ రెడ్డి మంచిగా ఉంది అంటున్నా, రేవంత్ రెడ్డికి అడుగుతున్నా కదా ఏమని చెప్పి అడుగుతున్నా. మళ్ళీ చెప్పు మరి, రిక్వెస్ట్ అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు డీజే గీజే అన్ని పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, మీరు ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ ఒకటే కాదు, ఎంజాయ్ అంటే ఏందన్నా ఇప్పుడు ఎవరు ఇంట్లో దావత్ చేస్తే కూడా పెట్టనిస్తలేరు పాటలు గీటలు ఏమి తెలుసా. అంటే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఏందో ఏమో అది రూల్ అర్థమైతే పోలీసు వాళ్ళు. కొంచెం పర్మిషన్లు ఇవ్వాలంటావు? పర్మిషన్లు ఇవ్వాలి, ఎక్కువ టైం చెప్పాలి. ఈ టైం నుంచి టైంకి క్లోజ్ చేసుకోవాలంటే చేసుకుంటారు. అట్లా కాకుండా సౌండ్ పెడితేకి పబ్లిక్ వచ్చేసేయడం, పోలీసు వాళ్ళు వచ్చేసేయడం, తీసుకొని వెళ్ళిపోవడం, ఈ రూల్ మంచిగా లేదు రేవంత్ రెడ్డి దగ్గర. ఓకే, మరి ఇప్పుడు ఎవరిని గెలిపిస్తావు మరి? అజారుద్దీన్నే గెలిపించాలి. అజారుద్దీన్ గెలిపిస్తావా? యూత్ ఎట్లా ఏమనుకుంటారు? మీ యూత్ ముచ్చలు పెట్టుకుంటారు ఎలక్షన్లు వస్తాయి మరి ఏందన్నాయి? మా యూత్ మొత్తం అయితే మా వన్ సైడ్ మా యూత్ మొత్తం అజారుద్దీన్కే ఇస్తారు. మొత్తం కాంగ్రెసే మా యూత్. కాంగ్రెసే పక్క కాంగ్రెసే గెలుస్తాయి సార్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మా ఆంటీకి ఒప్పిన సైడ్ జరిగిపోయింది కాబట్టి 100% మన కాంగ్రెసే గెలవాల్సింది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అన్నకి ఎవరికి ఇస్తే ఎట్లుంటది? అలా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇచ్చినా వేస్టే అన్న. ఎందుకంటే మాగంటి సపోర్ట్ బాగాలేకుండా ఇక్కడ ఎర్రగడ్డలో మొత్తం యాంటీ ఉండే మాగంటి. ఎర్రగడ్డ ఎట్లా అంటే మన ఎవరు ఎంబడి ఉంటారు ఆయనకే చూసుకుంటుండే, ఆయన పబ్లిక్కి చూడకపోతుండే మాగంటి గోపినాథ్. అట్లా అందుకే అజారుద్దీన్ గెలిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకు? మనం ఫేవరెట్ కాంగ్రెస్ అన్నాం. నువ్వు ఫేవరెట్ కాంగ్రెసా? ఓకే, మరి కాంగ్రెస్ నుంచి నువ్వు ఫేవరెట్ కాంగ్రెస్ కాబట్టి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటావు? నా అభిప్రాయంలో ఇద్దరు ఉన్నారన్న. ఎవరు? నవీన్ యాదవ్ లేకుంటే అజారుద్దీన్. అజారుద్దీన్కి వెళ్తాడా? గతంలో పోటీ చేసిండు కదా. లేకుంటే ఫిరోజ్ ఖాన్కి ఇచ్చేయాలన్న. ఫిరోజ్ ఖాన్కి అన్నా? ఫిరోజ్ ఖాన్కి ఇవ్వాలా. ఓకే, ఫిరోజ్ ఖాన్ తోప్. ఫిరోజ్ ఖాన్ కూడా ఇస్తే బాగుంటుందంట. సూపర్. ఫిరోజ్ ఖాన్ దబాకే గెలుస్తాడు, పక్క గెలుస్తాడు. ఎట్లయినా ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ రాదా? బీఆర్ఎస్ రాదు, ఎప్పుడో వెళ్ళిపోయినాడు, అయిపోయా. మాగంటి గోపినాథ్ వాళ్ళ కుటుంబం నుంచి ఇస్తే మాగంటి గోపినాథ్ కుటుంబంలో అయితే వేస్ట్. ఇస్తే విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వాలా. విష్ణువర్ధన్ రెడ్డికి అన్న బీఆర్ఎస్ నుండి ఇస్తే. ఎందుకు? గతంలో ఇక్కడ ఆయన ఉండే కదా ఎమ్మెల్యే, అందుకు గట్టి ఫైట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. బీజేపీ అసలు చూస్తూ ఇక్కడ ఏం లేదు. బీజేపీ ఏం లేదు. కేసీఆర్ నచ్చిండా రేవంత్ రెడ్డి నచ్చింది? రేవంత్ రెడ్డి 100%. ఓకే, ఏం చెప్తావు ఇంకా యూత్గా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా జాబులు ఇస్తలేరు అంటారు కదా. ఎందుకు ఇస్తలేరు? అన్నీ అవుతున్నాయి, మెల్లిమెల్లిగా అవుతున్నాయి. ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తుండ్రు. నిన్ననే ఒక ఇంద్రమ్మ ఇల్లు ఊర్లలో పల్లెటూరులో వచ్చిండ్రు. అంతా ఇస్తుండ్రు, మెల్లిమెల్లిగా అవుతుంది. కొంచెం రేషన్ కార్డు మరి రేషన్ కార్డుది కొంచెం ఫాస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. రేషన్ కార్డు ఫాస్ట్ చేయమంటారు. ఇప్పుడు నిరుద్యోగులు మన నొల్లి చేస్తారు, నోటిఫికేషన్ ఇస్తలేరు జాబ్. ఏంది అన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. మొన్న ధ్వంసం చేసిండ్రు, కార్లు అన్ని పలగొట్టిండ్రు, అంతా వాళ్ళే చేస్తుండ్రు. ఓకే, ఇప్పుడు మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఏం లేదు ఇక్కడ ఇప్పుడైతే లేదన్న. పోయినా సరే బై ఛాన్స్ గెలిచిండు ఆయన. ఇప్పుడు అయితే విష్ణువర్ధన్కి ఇస్తే ఏమైనా ఫైట్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళు అయితే వేస్ట్. పక్కా
కాంగ్రెస్ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. అనుకుంటున్నాము. బీజేపీకి వెళ్తుంది ఇక్కడ ఇక్కడైతే కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ. ఆయన మాగంటి గోపినాథ్ చనిపోయిండు తెలుసు కదా. అవును. ఆయన ప్లేస్ ఎలక్షన్ రానున్నాయి. ఒకసారి లైన్లో రా. ఇప్పుడు ఎలక్షన్ రానున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ పార్టీకి వెళ్తే అవకాశం ఉంది ఇక్కడ మీ యూత్గా? ఇప్పుడైతే టీఆర్ఎస్ అనుకుంటున్నాం. టీఆర్ఎస్కి వెళ్తుందా? ఎవరు ఇస్తే బాగుంటుంది అంటూ వాళ్ళ బీఆర్ఎస్ నుంచి టికెట్? టీఆర్ఎస్ అంటే అలా ఆప్షన్ చెప్తే మేము చెప్తాం కదా. ఎవరో వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుందా, వాళ్ళ అన్నకి ఇస్తే బాగుంటుందా? మాగంటి గోపినాథ్ వాళ్ళ అన్నకైనా వాళ్ళ భార్యకైనా ఎవరికి ఇష్టం తెలుస్తుందా? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ. సరే. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదా ఇక్కడ? లేదన్న. ఎందుకు? మొత్తం ఏం చేస్తున్నాను వచ్చి రేవంత్ రెడ్డి బాగా చేస్తలేడా? ఏం చేస్తలే. ఏది బాగా అనిపించింది? రేవంత్ రెడ్డి మంచి అనిపించిందా కేసీఆర్? టీఆర్ఎస్. రేవంత్ రెడ్డి బాగా అనిపించింది. సరే కేసీఆర్ బాగా అనిపించిందా? కేసీఆర్. ఎందుకు రేవంత్ రెడ్డి పాలన వస్తలేదు నీకు? నచ్చుతలే అన్న. మంచిగా చేస్తలే ఉంటే ఏం చేసి. కేసీఆర్ బాగా చేసిండా? మంచిగా చేసిన అందరూ. ఏమన్నా చెప్పాలి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బాగుంది కాబట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది కాబట్టి అందుకోసమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ గెలిపిస్తారా? మీరు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారుగా? బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తున్నాను. ఓకే ఎందుకు? నాకు నచ్చింది ఇక్కడ ప్రభుత్వం నచ్చింది కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిస్తే ఇక్కడ ప్రభుత్వం నచ్చింది, ఎర్రగడ్డ ప్రభుత్వం నచ్చింది. ప్రభుత్వం అన్నారు ఒక ఎమ్మెల్యే ఉంటాడు అంతే. దీన్ని నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. ఈ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నచ్చిండు. గోపినాథ్ నచ్చింది కాబట్టి ఆయనకి పనులు బాగా చేసిండు ఇక్కడ గోపినాథ్ మరి. 100% చేసిండు. ఎలాంటి పనులు చేసిండు ఇక్కడ? ఇక్కడ అందరికి ఇల్లు ఇచ్చిండు. పీజీఆర్ ఇచ్చారు అని చెప్తారు. లేదు పీజీఆర్ ఇచ్చిండు, ఆయన ఇచ్చిండు. ఇప్పుడు సరే మాగంటి గోపినాథ్ నుంచి వాళ్ళు ఇస్తారు. కాంగ్రెస్ నుంచి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? నేను కాంగ్రెస్ పని ఇక్కడ చెప్పి నేను నా దుబ్బాకనా? ఓకే. మల్లన్న సాగర్ మీలు కూడా పోయిందా? మాది వాళ్ళే. జాగిట్లో ఏం పోలే? నాదేం పోలే. ఓకే. ఎట్లా అక్కడ మీరు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఓటు ఎక్కడ ఉంది మీది? నా దుబ్బాకలే ఉందా? ఓకే. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి పాలన చూసారు, కేసీఆర్ పాలన చూసారు, ఏది బాగా అనిపిస్తుంది? నాది ప్రభుత్వం ఏం చెప్పంటే ఇంతకుముందు చేసిన ప్రభుత్వం అంటే ఇప్పుడు చేసిన ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒకటే, రేవంత్ రెడ్డి ఒకటే. కేసీఆర్ కొన్ని చేసిండు, రేవంత్ రెడ్డి కొన్ని చేస్తుండు, కానీ టైం పడుతుంది. ఇప్పుడే మనం కావాలని చెప్పండి కాదు, టైం పడుతుంది. ఓకే టైం పడుతుంది. అదే కేసీఆర్ అప్పుడు 5 సంవత్సరాలకు పాలన చేసిండు. ఇప్పుడు ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు ఈ మధ్య 2 ఏళ్ళు అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది. అదే ఉంటారా మన అన్ని రోజులు జనాలు? ఉండాలి కదా, అది ఉంటేనే కదా ముందు పోయేది. మనం లేదు మనం ఇప్పుడు ఆయన ఆర్థిక వ్యవస్థ సరిలేదు, దారుణంగా ఉందని చెప్తుండు. అది జనాలు వినిపించుకుంటారా? జనాలకే వినిపించుకోండి, మన మీద మనం చూసుకోవాలి. మనం మీరు ఏం చెప్తారు జనాలకు? కొద్ది రోజులు సదుపాటు కావాలని చెప్పని మరి చెప్తాం. కొద్ది రోజులు ఓపిక పట్టాలంటారా? అంతే కదా. నమ్మకం ఉందా మరి రేవంత్ రెడ్డి పైన? 100%. రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది? నమ్మకం ఉంది, నాకు ఉంది. చేస్తానంటే నమ్మకం ఉంది. నాకు అంటే ఇటు కూడా నాకు నమ్మకం ఉంది, అటు కూడా నమ్మకం ఉంది. ఎందుకు అంత బలంగా రేవంత్ రెడ్డి పైన నమ్మకం? ఆయన ఇంతకుముందుకు పార్టీలు లేడు, ఇంతకుముందు సేమ్ లేడు, ఇప్పుడు సేమ్ అయ్యాడు. కొద్ది టైం పడుతుంది. టైం పడ్డప్పుడు మనం ఏంటని చెప్పంటే కొట్టి ఆయన కూడా ఛాయిస్ ఇవ్వాలి. మనం ఆ ఛాయిస్ ఇటుపైన మనం పోతాం. అది ఏదో మనం ఇప్పుడే మనకు అనగానే కాదు కదా. మనకు అంటే కాంగ్రెస్ పని అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది మేమే అని చెప్పి చెప్తారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. లేదు లేదు, అయిపోలేదు కాంగ్రెస్ పని ఇంకా కాలేదు. టీఆర్ఎస్ పని కాలేదు, ఆయన కాలేదు. అది ప్రజలు చెప్తారు. అది ఎర్రగడ్డలో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ టాక్ తీసుకుందాం, ఇంకా మనం తీసుకుందాం ఫ్యూచర్లో కూడా. అసలు ప్రతి నగర్కి ప్రతి గల్లీకి పోదాం, ఇక్కడ పోయి తీసుకొని ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నట్టు ఏంటంటే ఇక్కడ మాకు అవైలబుల్ ఉన్నటువంటి వ్యక్తికి అయితే మేము ఓటేస్తాం, వాళ్ళని గెలిపిస్తాం. అది ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, లేకపోతే బీఆర్ఎస్ అయినా కానీ, బీజేపీ అయినా, మాకు ఎవరు అవైలబుల్లో ఉంటే ఆయన చూసుకొని ఆ పార్టీ ఎఫెక్ట్ కాకుండా మెయిన్గా క్యాండిడేట్ని బట్టి మేము డిసైడ్ అవుతామని చెప్పేసి ఇక్కడ ఎర్రగడ్డకు సంబంధించి శివాజీ నగర్లో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.